గుంటది, దాంట్లో బురద ఉంది. ఆ బురదలోనే కొంచెం మట్టి జల్లి ఒక చిన్న బ్యానర్ తీసుకెళ్ళి కట్టి ప్రార్థన చేశాను. దాంట్లోనే ఎక్కడ పెట్టని ఇట్లా ప్రార్థన. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఒక బ్యానర్ వేసి, ఒక 1/2 సెంటు ఉండిద్ది, ఒక 10 మంది కూర్చోగలిగినంటి స్థలం అది. అట్లాగే నా 10 మందిని పెట్టుకుని అలాగే బురదలోనే ఎట్టకట్ట జరిపాం. ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం పోయిన తర్వాత ఒక చిన్న తాటాకు తీసుకొచ్చి, ఒక 100 తాటాకులు వేసి అలాగ ఒక 10 రోజులు, ఒక 2-3 వారాలు అలాగ జరిపాం. అది అయిపోయిన తర్వాత చిన్నగా ఇంకొకరు పెంచి రేకులు చెడ్డేసిన తర్వాత మళ్ళీ అది కూడా సరిగా లేదు. అప్పుడు డిస్టన్ రాజయ్య గారిని తీసుకొచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేయించా. అప్పటికే మర్రిపాలెం నుంచి ఒక 100 మంది నా మీదకి వచ్చి, ఇది స్థలం మా గ్రామ కంట కింద ఉన్నది, నువ్వు ఇక్కడ పెట్టడానికి లేదని చెప్పేసి వారు నన్ను 100 మంది వచ్చి రాత్రులు 5-6 గంటలకి ఒకటే గొడవ. పల్లెలో వాళ్ళందరూ వచ్చేసారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సరేనని చెప్పేసి అక్కడ మాకు బంధువులు ఉన్నారు కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఏదేమైనా దేవుడి పని కాబట్టి వచ్చి ఒక ఆయన నా మీద కాలు ఎత్తాడు, తెగ తిట్టాడు. తిట్టినా కానీ మేమేం చేయట్లేదు, దేవుడి పని అని చెప్పేసి దేవుడికి అప్పగించా. సరే, అదేవిధంగా ఉన్నంలో మీటింగ్ పెట్టినప్పుడు అయ్యగారిని వస్తా గుంటూరు తీసుకుని వస్తా ఆ స్థలానికి కాడ తీసుకెళ్ళి ప్రార్థన చేయించా. హల్లెలూయా! ప్రార్థన చేయించా. ఆ స్థలంలో అయ్యగారు ఇలా జరుగుతుందంటే ఆయన ప్రార్థన చేసి చెప్పాడు, నీకు ఇబ్బంది ఏమి లేదు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ఎంఆర్ఓ గారు కూడా నీ పక్కన ఉంటాడు అని చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టండి, హల్లెలూయా! అప్పుడు నేను అయ్యగారు, కృష్ణరాజు గారు, జాన్ ప్రసాద్ గారు వాళ్ళిద్దరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక మందిరం స్టార్ట్ చేశాను. ఆ చిన్న రేకుల చెట్టు పీకేసేసి ఇక అప్పుడు అయ్యగారులను తీసుకొచ్చి మరొకసారి పిలిచా ఉన్న ప్రాంతానికి. మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు ఇద్దరిని తీసుకెళ్ళి ఆ బురదలోనే అయ్యగారి చేత జాన్ ప్రసాద్ గారు ఇద్దరు కలిసి ప్రార్థన చేసి ప్రారంభించమన్నాడు. హల్లెలూయా! 1/2 సెంట్లో బ్యానర్ కట్టి తాటాకు కట్టి వేసినట్టు మందిరము ఈ రోజున 4 సెంట్లో మందిరం వేశా. హల్లెలూయా! అక్కడ 8 సెంట్ల స్థలాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా! ఈ 2025లో ఆ మందిరం పక్కనే ఒక ఇల్లు కూడా వేయబోతా ఉన్న దైవజనులకి. దేవుడికి స్తోత్రం. కనుక అలాంటి గొప్ప దైవజనులు ఆటంకాలన్నీ తొలగిపోయి ఒక 2.5 లక్షలు పెట్టేసి అక్కడ మందిరం పోస్టులు వేసి, భీములు వేసి, లారీ కమ్ములు తీసుకొచ్చేసి పెద్ద మందిరం వేసా. ఒక 50 సంవత్సరాల దాకా దాంతో దిగులేదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని కృప మనం ఆసక్తి కలిగి ఉంటే అది దేవుడి పని అయితే ఎంతమంది ఎన్ని ఆటంకాలు పెట్టినా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు అధికారులు దాన్ని ఆటంకపరిచే వారందరూ కూడా మనకుతో ఉంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అక్కడ ఎవరయ్యా సంఘ పెద్ద అంటే నా మీద ఎవరు కాలు అయితే ఎత్తారో వాళ్ళే ఇప్పుడు అక్కడ ముఖ్య నాయకులు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. కనుక మనం దేవుడు గొప్పోడు కనుక ఈ రాత్రికాల సమయంలో మీరు అద్భుతాలు చూడబోతూ ఉన్నారు. దేవుడు మన పక్షాన్ని ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు. దేవుని స్తోత్రం. ఆయన పిలిచిన దర్శనాన్ని బట్టి దేవుని సన్నిధిలో దేవుని పని కోసం ఏమి దాచుకోకుండా దేవుని కోసం ఖర్చు పెడుతూ, ఒకలా దాచేసుకుంటే అది మనకే సమస్య. ఖర్చు పెడతా ఉంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు, ఇంకా కొంతకాలం దేవుని సన్నిధిలో వాడుకుంటూ ఉంటాడు. కనుక ఈ సంవత్సరం కూడా ఈ సభలో ఆపాలని అనుకున్నా. కానీ యెహోనయ్య గారికి చెప్పాను, ఈ సంవత్సరం పెట్టట్లేదండి మీటింగ్లని. అయ్యా నువ్వు పెట్టకపోతే ఎట్లా అని చెప్పి యెహోనయ్య గారు అన్నాడు. లేదు అయ్యగారు అన్న, మీ సభలు పెడతావు, మీ సభలు అయిపోయిన తర్వాత మా సభలు ఘనంగా జరుగుతాయి, మీరు మొదటగా ప్రారంభం, తర్వాత మేము వస్తూ ఉంటాము, కనుక సభలు ఆపడానికి ఇల్లేదు అని చెప్పి యెహోనయ్య గారు అన్నాడు. దేవుడు కృపను బట్టి అనేకులు మా సంఘ బిడ్డలు కూడా కొంతమంది ముందుకు వచ్చేసి 3 రోజులు కాకపోతే కనీసం 2 రోజులన్నా పెట్టుకుందాం అని చెప్పేసి అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అప్పుడు నేను ముందుకు వచ్చేసా. ఎందుకంటే ఆర్థికంగా అనేకమైన సమస్యలు నాకు ఉన్నాయి. ఎంచుకొని దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాడు కనుక మరి
కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పిలిచిన వాడు ఆయన కనుక ఆయన మీద అనుకున్నాము. తిన్నా తినకపోయినా ఏదేమైనా గంజి నీళ్లు తాగైనా సరే నీ సేవ చేస్తాం అనుకున్నాము. కానీ దేవుడు మమ్మల్ని చిక్కుపరచల. హల్లెలూయా. మా కుటుంబం పోషించబడదు అనుకుంటే ఒక 10 మందికి పెట్టే శక్తిని మాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కనుక మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈ సమయంలో మనం దైవజనుల్ని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరం కలిసి సమయంలో దైవజనులు అందరూ ఉద్యోగంగా